హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఇప్పుడే అందడం జరిగింది. ఒకసారి అప్డేట్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఒకసారి పోస్టులు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది జూలై 14వ తారీఖుని. అయితే ప్రజెంట్ అప్లికేషన్ టైం కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనేది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఎగ్జామ్ టైం అనేది ఎప్పుడో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 7వ తారీఖున అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు 2025న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరగనున్నట్లు మనకు ఒక అఫీషియల్ వెబ్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మేజర్లీ ఇది ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించింది అనమాట. ఫస్ట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక వీడియో, సిలబస్ సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైనా చూడనట్లయితే సిలబస్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అదేవిధంగా ఒకసారి ఈ నోటిఫికేషన్లోనే మేజర్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఓవరాల్ పోస్టులు వచ్చి 691 పోస్టులు అనేవి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. వీటి యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ అయి ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే మేజర్లీ అప్లికేషన్ టైం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ టైం వచ్చి జూలై 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖు వరకు మనకు అప్లికేషన్ టైం అనేది అప్లై చేసుకోవడానికి ఇవ్వడం కల్పించారు. జూలై 16 నుంచి బాగా గుర్తుంచుకోండి, ఆగస్టు 5వ తారీఖు వరకు అప్లికేషన్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇందులోనే ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. ఒకసారి ఫిజికల్ మెజర్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే కనీస ఎత్తు వచ్చి 163 సెంటీమీటర్లు, అదేవిధంగా చెస్ట్ చూసుకున్నట్లయితే 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఒకసారి గాలి పీల్చినప్పుడు అనమాట 5 సెంటీమీటర్లు అనేవి ఎక్స్టెంట్ అవ్వడం జరగడం, 5 సెంటీమీటర్లు అనేది పెరగాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే వారి యొక్క ఎత్తు వచ్చి 150 సెంటీమీటర్లు, అదేవిధంగా చెస్ట్ వచ్చి 79 సెంటీమీటర్స్, బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ అనేవి ఎక్స్టెన్స్ అవ్వాలి. సో ఇది ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించినటువంటి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మేజర్లీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది, అదేవిధంగా సిబిటి టెస్ట్ అనమాట, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి మన యొక్క ఈ ఫిజికల్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 గంటల్లోనే 25 కిలోమీటర్లు వాకింగ్ టెస్ట్ అనేది జరగడం జరుగుతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 4 గంటల్లోనే 16 కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. జస్ట్ ఇది పాస్ అయితే సరిపోద్ది, దీనికంటూ ప్రత్యేకించి మార్కులు అంటే ఏముండవు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకైతే బెనిఫిట్ ఉన్నట్టు వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 మార్కు, బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్కులు, సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 5 మార్కులు అనేవి వీళ్ళు యాడింగ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఒకసారి ఫీజు చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు వచ్చి 250, అదేవిధంగా పరీక్ష ఫీజు చూసుకున్నట్లయితే 80 రూపీస్ అనమాట. ఓవరాల్ వచ్చి 330 అనేది ఫీజు అనేది ఉంటుంది. అయితేనే ఈ యొక్క ఫీజు మినహాయింపు 80 రూపీస్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వరకు అయితే వీళ్ళకి 80 రూపీస్ పరీక్ష ఫీజు అనేది ఇక మినహాయింపు అనేది ఉంటుందని చెప్పి వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. మిగతా క్యాండిడేట్లకి అయితే 330 రూపీస్ అనేది ఫీజు చెల్లించవలసి ఉంటుంది. సో ఇది ఓవరాల్ వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ కూడా నేను ఒక వీడియో చేశాను, అందులో చూడవచ్చు మీరు. సో మేజర్లీ నెగిటివ్ మార్కింగ్లో కండక్ట్ చేస్తారు, ఓఎంఆర్ అనమాట. ఓఎంఆర్ బేస్డ్ విధానంలోనే ఆఫ్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో మనకు టైం అనేది ఇంచుమించు ఒక 50 డేస్ ప్లస్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయాలనుకున్నట్లయితే బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను తెలుపుతున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.